విజయసాయిరెడ్డికి మరోసారి సిఐడి అధికారులు నోటీసులు పంపించారు. ఈ నెల 25న విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. కాకినాడ పోర్టు వాటాల అక్రమ బదిలీల వ్యవహారంలో విచారణ చేయనున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు రెండోసారి నోటీసులు ఇచ్చారు సిఐడి అధికారులు. మొదటిసారి విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇక ఈ నెల 25న రెండోసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది సిఐడి. కాకినాడ పోర్టు బదలాయింపుల వ్యవహారంలో విజయసాయిరెడ్డికి ఆల్రెడీ నోటీసులు పంపించారు. మొదటిసారి విచారించారు. ఇక ఈ నెల 25వ రోజున రెండోసారి విచారణకు రావాలంటూ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నోటీసులకు విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వివరాలేంటి? ఈ నెల 25వ తేదీన మరొకసారి విచారణకు రావాలంటూ సిఐడి కొద్దిసేపటి క్రితం విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఏదైతే కాకినాడ పోర్టు వాటా బదిలీ కేసుకు సంబంధించి సిఐడి ఇప్పటికే ఈ నెల 12వ తేదీన ఆల్రెడీ విజయసాయిరెడ్డిని విచారించారు. విజయసాయిరెడ్డి కీలక విషయాలు అన్ని కూడా చెప్పారు. మరొకసారి విచారణకు రావాలని పిలిస్తే మరోసారి వస్తానంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే కాకినాడ పోర్టు వాటాల బదిలీ అంశానికి సంబంధించి ఏదైతే ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా విజయసాయిరెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, కేపీ రావుకు తను విక్రాంత్ రెడ్డి నేను ఎక్కడ కూడా పరిచయం చేయలేదు, కేవలం విక్రాంత్ రెడ్డి ఈ విషయంలో కర్త కర్మ క్రియ అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్ పొలిటికల్ గా చాలా హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే మరొకసారి విచారణకు రావాలంటూ కూడా విజయసాయిరెడ్డికి నోటీసులు సిఐడి జారీ చేసింది. కాబట్టి ఈ కేసులో మరిన్ని వివరాలు విజయసాయిరెడ్డిని అడిగి తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు అంశానికి సంబంధించి కేపీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి ఈ కేసు నమోదు చేసింది. విచారణ కూడా చేపడుతున్నారు. ఈ కేసులో చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. లోతుగా విచారణ చేపట్టాలి కాబట్టి మరొకసారి విచారణకు రావాలంటూ కూడా విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే మరొకసారి విచారణకు రావాలని పిలిచినా కూడా నేను వెళ్తాను, మరిన్ని విషయాలు తెలియజేస్తానంటూ విజయసాయిరెడ్డి గతంలో హాజరైనటువంటి నేపథ్యంలో చెప్పిన పరిస్థితుల్లో మరొకసారి విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కాబోతున్నారు. ఈసారి సిఐడి నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటారో, ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది కూడా మరొకసారి ఆసక్తిగా మారింది. ఇప్పటికే తాను ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరింత అదనపు సమాచారం కావాలంటూ కూడా ఈ నోటీసులో సిఐడి పేర్కొంది. దీంతో పాటు 25వ తేదీన కొన్ని ఆధారాలు కూడా తీసుకురావాలి, పేపర్ డాక్యుమెంట్స్ కూడా తీసుకురావాలంటూ కూడా సిఐడి నోటీసులో పేర్కొన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. దుర్గా, విజయసాయిరెడ్డితో పాటు ఇంకెవరినైనా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లుగా సిఐడి అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అయితే విజయసాయిరెడ్డిని విచారణకు రావాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే విక్రాంత్ రెడ్డికి సంబంధించి కొన్ని విషయాలన్నీ కూడా గతంలో విచారణకు వెళ్ళినప్పుడు విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యంగా కేపీ రావుకు విక్రాంత్ రెడ్డిని నేను పరిచయం చేయలేదు, విక్రాంత్ రెడ్డి నాకు పరిచయస్తుడే కానీ కేపీ రావుకి నేను పరిచయం చేయలేదంటూ కూడా విజయసాయిరెడ్డి గతంలో విచారణకు హాజరైనప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆయనే ప్రకటించారు. దాంతోపాటు ఈ కాకినాడ పోర్టు వాటాల బదిలీకి సంబంధించి కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ కూడా ఇటు వైఎస్ఆర్సీపీలోనూ పొలిటికల్ సర్కిల్లో కూడా హాట్ టాపిక్ గా మారాయి. దీంతో పాటు గడిచినటువంటి విచారణలో సిఐడి విచారణలో ఆల్రెడీ లిక్కర్ సిండికేట్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఉంది. కాబట్టి ఆ కేసుకు సంబంధించి కూడా కొన్ని విషయాలు సిఐడి ఆయన అడిగి తెలుసుకున్నారు. లిక్కర్ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కర్త కర్మ క్రియ అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్, వీటన్నింటి నేపథ్యంలో సిఐడి మరొకసారి విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచారు. కాబట్టి కేవలం కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి విషయాలే విచారణ ఇస్తారా, లేదంటే ఈ మద్యం పాలసీకి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఏదైనా చేస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది. ఏదైనప్పటికీ కూడా మరొకసారి విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. 25వ తేదీన విజయసాయిరెడ్డి హాజరయ్యి మరిన్ని విషయాలు తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దుర్గా, గతంలోనూ విజయసాయిరెడ్డి ఇదే విషయానికి సంబంధించి తాను ఒక సాధారణ రాజ్యసభ ఎంపీని మాత్రమేనని, తనకి ఇలాంటి పెద్ద పెద్ద వ్యవహారాల్లో అంత సమాచారం ఉండదు అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ మీద ఘాటు విమర్శలు చేస్తూనే వచ్చారు. మరొకసారి ఆయన వైసీపీ మీద గళం విప్పే అవకాశం ఉందా? అయితే విచారణకు హాజరైన సమయంలో లోపల ఏం చెప్పారనే అంశానికి సంబంధించి ఏదైతే సిఐడి అడిగినటువంటి ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, దాంతోపాటు ఈ కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అలాగే పొలిటికల్ సర్కిల్లో కూడా దీనికి సంబంధించి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దాంతోపాటు మద్యం పాలసీకి సంబంధించి గత ప్రభుత్వం అక్రమాలు పాల్పడిందంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కేసు నమోదు చేసినటువంటి
చేసినటువంటి నేపథ్యంలో ఈ మద్యం పాలసీకి సంబంధించి కూడా కర్త కర్మ క్రియ ఎస్రెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే లోపల వీటన్నింటికి సంబంధించి ప్రశ్నలు నేను ఎదుర్కొన్నాను, వాళ్ళకి కావాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా చెప్పాను, వాళ్ళకి సంబంధించినటువంటి సమాధానం అంతా కూడా చెప్పాను, నేను కేవలం ఒక రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే ఉన్నాను, దాంతో పాటు ఈ వ్యవహారాలకి వైఎస్ జగన్ కూడా సంబంధం ఉండదని కూడా నేను భావిస్తున్నాను అంటూ కూడా విజయసాయి రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో మరొకసారి నోటీసులు ఇచ్చారంటే మరికొన్ని విషయాలు కూడా విజయసాయి రెడ్డి నుంచి రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి విచారణలో ఏ ప్రశ్నలు విజయసాయి రెడ్డి ఎదుర్కొంటారో, మరొకసారి ఎలాంటి విషయాలు తెలియజేస్తారనే దానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే.